ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు కెనాలిస్ రీసెర్చ్ అనే సంస్థ తన రిపోర్ట్‌లో ప్రకటించింది. ఇప్పుడు ఇది మొత్తం ప్రపంచంలో ఉన్న వ్యక్తిగత కంప్యూటర్లు వినియోగిస్తున్న వారిని టెన్షన్ పెడుతోంది. ఇదే కనుక నిజమైతే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న విండోస్ 10 కంప్యూటర్లన్నీ స్క్రాప్‌గా మారిపోతాయి. మీరు విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్. ఇకపై మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌కు మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి సెక్యూరిటీ సర్వీస్ సేవలు లభించవు. 2025 అక్టోబర్ 14 నుంచి విండోస్ 10 ఓఎస్‌కు సర్వీస్ సపోర్ట్ నిలిపివేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 24 కోట్ల కంప్యూటర్లు పనికి రాకుండా పోతాయని కెనాలిస్ రీసెర్చ్ అనే సంస్థ వెల్లడించింది. ఈ పీసీల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు 3,20,000 కార్లకు సమానమైన 480 మిలియన్ కిలోల బరువును కలిగి ఉంటాయని అంచనా. అయితే ఓఎస్ సపోర్టు ముగిసినా కూడా చాలా కంప్యూటర్లు చాలా ఏళ్ల వరకు పని చేస్తుండగా సెక్యూరిటీ అప్డేట్ లేని పరికరాల డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కెనాలిస్ హెచ్చరించింది. విండోస్ 10 ఓఎస్కు సపోర్టు నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ మైక్రోసాఫ్ట్ వద్ద మరో ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. 2028 అక్టోబర్ వరకు వార్షిక ఫీజు ప్రతిపాదనతో సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వాలని ప్రతిపాదించినట్లు పేర్కొంది. దీనివల్ల యూజర్లకు ఎంతో కొంత మేలు జరుగుతోంది. ఈ వేస్ట్ పోగవ్వకుండా మరికొద్ది సంవత్సరాలు పాత కంప్యూటర్లను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ ధర ఎంత ఉంటుందనే వివరాలను వెల్లడించలేదు. ఒకవేళ విండోస్ 10 సపోర్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ కోసం ధరను ప్రతిపాదిస్తే గతంలో లాగే కొత్త పీసీలకు మారటం ఖర్చుతో కూడుకున్నది. స్క్రాప్గా మారే పాత పీసీల సంఖ్యను పెంచుతుందని కెనాలిస్ అంచనా వేస్తోంది. ఇప్పటికే భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న తరుణంగా ఈ వేస్ట్ కారణంగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతోంది. ఇది మానవాళితో పాటు జంతు జీవజాలంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. అయితే ఈ వేస్ట్ను ప్రత్యామ్నాయ మార్గాల్లో వినియోగించుకోవచ్చని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.